ఇట్స్ బికమింగ్ వెరీ సెన్సిటివ్. విషయం ఏంటో మీరు పూర్తిగా చెప్పడం లేదు. ఐఎమ్ ఇన్ కాన్సులేట్ సర్వీస్ అండ్ ఐ కెనాట్ గో బియాండ్ ఎ పాయింట్. నో నీ అశోక్ సార్, సీరియస్లీ ఇప్పటికే చాలా చేశారు. మేము చూసుకుంటాం. ఒక జీపీఎస్ ఉన్న రెంట్ కార్ అరేంజ్ చేసి పెట్టారంటే చాలా హెల్ప్ అవుతుంది. ఎవరో దొంగిలించడానికి వచ్చినట్టున్నారు. ఏమైపోయాయో తెలియట్లేదు. దొంగతనానికి వచ్చినోడు ఇవన్నీ ఇలా పడాడు. చూడటు కరెన్సీని జ్యువెల్స్ లాంటివి వదిలేసి ఎనర్జీ ఆన్ పౌడర్ మాత్రం పట్టుకెళ్ళాడు. ఇంక రూమ్ లో ఉండడం మంచిది కాదు. లెట్స్ లీవ్. ఇవన్నీ అశోక్ తో చెప్పి ఆయన్ని టెన్షన్ పెట్టాడు. ఓకే, అదిగా నువ్వు అడిగిన రెంట్ కార్. అందులో ఉన్న జీపీఎస్ ని అడ్రసెస్ ని కనుక నా స్కార్ఫ్ మీ దాంట్లో ఉంది. come with me. Bye. అశోక్ మనకి ఇచ్చడానికి వచ్చారు. ఇందులో ఆయన తప్పే ఉంది. మన ప్రాణాలు పోవాల్సింది అంజలి, కానీ మనం వచ్చింది ఒక ప్రాణం కోసం కాదు. అశోక్ బలయ్యాడు. Romano, was met in der Judge Information. Weiß ihr Nummer alle in der? Nam udało się Seguro Romania. ప్రాణాలతో ఉన్న ఆరోగ్య సోదరులు ఇక్కడే ఉంటున్నారు. ఈ లెఫ్ట్. పైన 27, ఇప్పుడు 40 ఉంటాయి. బాడీలో గాలి ఎక్కడెక్కడ ఎక్కువైందో ఎక్కడెక్కడ తక్కువైందో చూస్తే తెలుస్తుంది కదా. కొంచెం కూడా బాధ అనిపించట్లేదా? లైఫ్ లో ప్రతిదీ జోకేనా? చీపే కానీ మూడఫ్లో ఉన్నావు కదా. Halo, mi zdraza. Хочу сказать файна? Вы опоздали на 12. ఫైనా తనొక దేవత, గెలవడానికే పుట్టింది. తన స్విమ్మింగ్ టాలెంట్ ని చూసి తన స్కూల్ ప్రిన్సిపల్ మాస్కోలో ఉన్న స్పోర్ట్స్ బోర్డ్ కి ట్రైనింగ్ కి పంపించారు. 1992 వరల్డ్ గేమ్స్ లో యూనిఫైడ్ టీం తరపున ఫైనా గోల్డ్ మెడల్ సాధించింది. తన విజయాన్ని ఇక్కడ ఊర్వాళ్ళంతా పండగలా జరుపుకున్నారు. కానీ 12 సంవత్సరాల క్రితం తనకి విచిత్రమైన వ్యాధి వచ్చింది. అప్పుడప్పుడు మూర్ఛలాగా నరాల స్ట్రోక్ వచ్చి పిచ్చి పెట్టినట్టు నడుచుకునేది. ఏ డాక్టర్ వల్ల తనని నయం చేయడం కుదరలేదు. చావు మాత్రమే తనకి మతిస్థిమితాన్ని ఇవ్వగలిగింది.
మిగతా అథ్లెట్స్ అందరూ చనిపోయిన వాళ్ళు ఎయిర్ క్రాష్ లో 1992లో ఈ కంట్రీకి మెడల్ గెలిచిన వాళ్ళు ఎవరు ఈ రోజు ప్రాణాలతో లేరు. ఎవ్రీబడీస్ డెడ్. సంథింగ్ ఫిషీ అబౌట్ ఇట్. నాడియా తనే మన లాస్ట్ 6 అథ్లెట్. జిమ్నాస్టిక్ ఛాంపియన్. ప్రతి పోటీలోనూ ఫస్ట్ వచ్చేది. బర్త్డే పార్టీ అప్పుడు తీసిన ఫోటో. ఓల్గా ఇక్కడ ఓల్గా ఫోటో ఓల్గా మీకు తెలుసా అని అడుగుతోంది. చాలా మంచి అమ్మాయి, జర్నలిస్ట్ అట. Can I have some water? Water? వదా? Конечно, да. Вода, вода. హే, వాట్ ఆర్ యు డూయింగ్? ఓకే, ఏ ఏం చేస్తున్నావు? నాడియా ఎలా చనిపోయింది? కాకువేళ్ళ నర్వస్ బ్రేక్ డౌనా, బ్రెయిన్ హ్యామరేజా లేక రక్తవంతులు చేసుకునే? నాడియా చనిపోయిందని ఎవరు అన్నారు? నాడియా బతికి ఉందా? శ్వాస నాడియా బతికి ఉందట. కీటల ఊళ్ళో ప్యాలెస్ బాక్స్ లో డాన్సర్ గా పనిచేస్తుందట. I'm sorry. It's completely my mistake. I don't know. Простите, ради నాడియా నా స్వీట్ హార్ట్. తను చనిపోయిందంటే కోపం రాదా? Sorry. తప్పు నాదే. నేను స్నాలి. Sorry. Thanks for the Простите нас. Take care. Bye. Пожалуйста. Я не знаю, Волк. Hey! ఓల్గా మాకు కూడా ఫ్రెండే. తను కింద పడి చనిపోలేదు. ఈ ప్రాబ్లమ్ ని ఇన్వెస్టిగేట్ చేస్తోందని తన్ని చంపేశారు. నాడియా ప్లీజ్, ఓల్గా చావుకి అర్థం లేకుండా పోకూడదు. We need your help. Please. Just few questions. ఈ ఫోటోలో మా నాన్నతో ఉన్న వాళ్ళు ఎవరు? ఈయన డాక్టర్ నిపీస్ట్, న్యూట్రిషన్ సైంటిస్ట్, ఒలింపిక్ అథ్లీట్స్ కి న్యూట్రిషనిస్ట్ ఈయన. ఓకే, వీళ్ళకి రమణోకి ఏంటి సంబంధం? Это Романов. ఈయన రోమనోవ్, నిపీస్ట్ కి ల్యాబ్ అసిస్టెంట్. Виктор Карпов. Dangerous military officer. Sorry to ask you this. నువ్వెలా ఇంకా బతుకున్నావు? Как ты живешь? Во время тренировки я подвернула ногу. వరల్డ్ గేమ్స్ ప్రాక్టీస్ అప్పుడు నా కాలు ఫ్రాక్చర్ అయింది. ఒక సంవత్సరం ట్రైనింగ్ వెళ్ళలేదు. అందుకే నాకు ఏ జబ్బు రాలేదు. ట్రైనింగ్ కి వెళ్ళినందు వల్లే నువ్వు బతుకున్నావు, కరెక్ట్? అయితే ఆ ట్రైనింగ్ లో ఏం తప్పు జరిగింది? ఏం చేశారో తెలియదు కానీ 6-7 సంవత్సరాల తర్వాత అందరూ అథ్లీట్స్ కి సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇది మీ దేశంతో ఆగలేదు, మా దేశాన్ని భయపడుతుంది. దేన్నో దాచిపెట్టడానికి ఎన్ని చావులు? అడియా, నువ్వు తప్ప మిగతా అందరూ యాక్టర్స్ లో చనిపోయారు. ఇది చాలా ఏళ్లగా దాచిపెట్టిన రహస్యం. ఈ నిజం తెలిసిన వాళ్ళెవరూ హెలికాప్టర్ వెళ్ళిపోవడం నిజమే, కానీ ఆ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదంటుంది. వాట్ ఆర్ యు సేయింగ్? ఎవరు చావలేదా? వెయిట్, ఏదేదో చెప్తోంది ఏంటి? హెలికాప్టర్ క్రాష్ లో అందరూ చనిపోయినట్టు ఈ ప్రపంచం నమ్ముతోంది. నువ్వు కొత్త కథ చెప్తావేంటి? హౌ కెన్ సమ్వన్ సర్వైవ్ దిస్ క్రాష్? అమ్మాయి అఖిల్తో మొత్తం నిజమంతా చెప్పేస్తుంది. నీతో ఎన్నిసార్లు చెప్పిందే చెప్పాలి. వాళ్ళని అక్కడే ఫినిష్ చేసే.
కోలుకోలేదట. ఆయన రహస్యంగా ఒక చోట దాచుంచారు. అట్లీస్ట్ అందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నారట. ఆయన మాత్రమే ఈ పిల్లలందరికీ హెల్ప్ చేయగలరు. వేరే దారి లేదు. కానీ ఆయన మీరు మీట్ అయ్యే ఛాన్సే లేదు. ఈ ఆర్మీ ఆ నీడిని కూడా తాకలేదు. మీరు ప్రాణాలతో ఉండాలంటే వెంటనే మీ దేశానికి వెళ్ళిపోమంటుంది. Okay, okay. హాస్పిటల్కి వెళ్ళాలి. Relax. తీసుకెళ్తాం. థ్యాంక్స్ మేట్, బిగ్ హెల్ప్. వోంట్ ఫర్గెట్ దిస్. షీ ఈస్ మీ. వాట్? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? Свободно. Что вы здесь делаете? మీరు మా దేశంలో ఏం చేస్తున్నారు? అదే మాకు అర్థం కావట్లేదు. ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేయండి. నేను Вообще так మీ హనీమూన్. Почему самые опасные преступники? హనీమూన్కి వస్తే మరెందుకు మాఫియా వాళ్ళు మిమ్మల్ని తరుగుతున్నారు? И почему они украли у вас это? И что в этом происходит? పౌడర్లో ఏముంది? థ్యాంక్స్ గురు. డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేసా. మీ సైంటిస్ట్ నిక్విస్ట్ ని మీట్ అయ్యి దీంట్లో ఏ ఉందో నేను నిక్విస్ట్ చనిపోయి 10 ఏళ్ళు అవుతుందట. నిన్ను కూడా పైకి పంపిస్తానంటున్నారు. నిక్విస్ట్ బతికే ఉన్నాడు, అది నాకు తెలుసు. మీరే దాచారు. Заткнись! Вы стали интенсивно интересоваться. వచ్చిన రోజు నుంచి సెన్సిటివ్ మ్యాటర్స్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు ఎంత దూరం వెళ్తారో చూద్దామని ఆగాను. మనల్ని ఫాలో అయ్యారు. ఇండియన్ ఎంబసీలో ఉన్న అశోక్ తో కలిసి అసలు మీరు దానికి ఏం మాకు ప్లాన్ సంబంధం కుట్ర లేదు, ఏం లేదు. నేను చెప్పేది వినండి. లేదంటే చేశారు? ఆయన కారు ఎందుకు పేలింది? వెంటనే ఎందుకు ఎస్కేప్ అయ్యారు? ఇంకెవరెవరు ఇందులో? Хватит! Да, ты убил Ашока, ты взорвал అశోక్ ని машину. చెప్పినట్టు కేసు ఫైల్ చేసి జైల్లో పెట్టి దానికి మనం టార్చర్ చేస్తానంటున్నారకి. నేను చెప్పేది వినకుండా ఏదేదో మాట్లాడుతున్నావేంటి? నిక్విస్ట్ చచ్చిపోయాడని అబద్ధం చెప్తావే. అతను ఎక్కడ దాచావు? 39 మంది అతలిని కాపాడడానికి నువ్వు ఎంత పోరాడుతున్నావు? మా దేశంలో 40 లక్షల మంది పిల్లలు ప్రతిరోజు ఈ విషయాన్ని తాగుతున్నారు. ఇలా వదిలేస్తే మా దేశంలో ఒక జనరేషన్ లేకుండా పోతుంది. ఒక ఆటం బొమ్మ భవిష్యత్తుని నాశనం చేస్తుంది. ఇదేది జరగకుండా ఆపాలి. నేను నిక్విస్ట్ ఇప్పుడే కలవాలి. అది నువ్వు తలుచుకుంటేనే జరుగు. ప్లీజ్ మా పిల్లల మీద చాలా చూపించు, అర్థం చేసుకో. సారీ, తుపాకీ నేను బెదిరించడానికి తీలేదు. నేను చెప్పేది నువ్వు ఓపిగ్గా వినాలనే తీశాను. ప్రాణం తీయడానికి నువ్వు ఇది ఉపయోగించుంటావు. ప్రాణాలు కాపాడడానికి నేను ఉపయోగించాను. అర్థం చేసుకో. Ты совершил большую ошибку. హద్దు మీరావు. దీనికి నువ్వు ఇంతకింత అనుభవిస్తావంటున్నాడు. Наручники! ఎలా పిచ్చారా? ఆయన కింద కనిపెట్టారే? మన పర్ఫార్మెన్స్ కొంచెం ఓవర్ యాక్టింగ్. ఇదే యాక్టింగ్. అది లోపల నుంచి వచ్చింది.
Hello. How is your father? I told him, you understand, you are also scientist like Ramachandran. ఓ నీ పనేనా ఇది ముందే చెప్పుంటే పిల్లి గిడ్డంతో వచ్చేవాని And కదా also, I like to say, you have secrets to tell us. No English. Russian. Da, Вернусь da, через не понимаю. 20 минут. మనం మాట్లాడుకోవడానికి 20 minutes టైం ఇస్తారట. నీ నుంచి రహస్యాలన్నింటినీ తెలుసుకోమంటున్నారు. Очень опасен. బాగా డేంజరస్, రౌడీ, పోకిరి. ఈ ల్యాబ్ నుంచి బయటకు పంపొద్దు, జాగ్రత్తగా ఉండమంటున్నారు.